సెక్స్ వర్కర్ లా చూస్తూ ఉంటారు, లేకపోతే ఇబ్బంది పెడతా ఉంటారు. సో బయట సమాజంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళ? అవమానించేటోళ్ళు మమ్మల్ని. మా పేరెంట్స్ వాళ్ళు కూడా మాకు దగ్గర రానిచ్చేటోళ్ళు కాదు. 6 ఇయర్ వరకు మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఎంత నీ రేట్ ఎంత అని చెప్పమంటారు. ఇప్పుడు మేము డ్యూటీలో ఉన్నా కూడా వస్తుంటే కూడా మమ్మల్ని అడుగుతారు. బస్సులో వచ్చినా కూడా విచిత్రంగా చూస్తారు. భిక్షాటన చేసిన సమయంలో చాలా సూటిపోటి మాటలు చాలా అనుభవించాను. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ట్రాన్స్జెండర్స్ అంటే సొసైటీలో చాలా పెద్ద చిన్న చూపు ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడ ట్రాన్స్జెండర్ అవపడ్డా కూడా తను ఒక వేశ్యలా చూస్తూ ఉంటారు, సెక్స్ వర్క్ లాగా చూస్తూ ఉంటారు, లేకపోతే ఒక భిక్షాటన చేసే మహిళలా చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ట్రాన్స్ మెన్ కావచ్చు, ట్రాన్స్ ఉమెన్ కావచ్చు, సొసైటీలో ఏదైతే పనులు చేస్తూ ఉంటూ కూడా వాళ్ళ మీద ఒక మరక ఉంటుంది. సో అవన్నీ హద్దులు దాటుకుంటూ ఆ నిందలన్నీ మోస్తూ కూడా సమాజంలో మాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి, మేము కూడా సమాజంలో అందరితో పాటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళతో సమానంగా బతకాలి, మాకు ఆ సమాన హక్కులు ఉండాలి, అంతే గౌరవం మాకు ఉండాలంటూ కూడా చాలామంది ట్రాన్స్జెండర్లు హైడ్రా ఈగల్ టీంలోకి రావడం జరిగింది. హైడ్రా ఈగల్ టీంలో ఒక మగవాడు ఎంత కష్టపడతారో, ఒక ఆడమ ఎంత కష్టపడతారో వాళ్ళతో పాటు సమానంగా కష్టపడుతూ మేము పని చేయగలమంటూ కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. హైడ్రా టీంలో దాదాపు 16 మందిని తీసుకున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో ఇంకా కొంతమంది తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు 16 మందితో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీ ఏంది, అసలు ఎట్లా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, గౌరవం ఎట్లా ఉంది సొసైటీలో కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మానస. నేను నల్గొండ డిస్టిక్ వెళ్ళి వచ్చాను. నేను ఇంతకు ముందు నేను బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, గృహప్రవేశాలకు వెళ్ళేదాన్ని. చాలా అవమానించేటట్లు నాకు. ఎక్కడైనా పోయినప్పుడు 10 రూపాయలు తీసుకుంటే నీకు కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, నీకు ఏమైంది, ఏం రోగం వచ్చిందో అని అనేటోళ్ళు మాకు. ఈ హైడ్రా జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా రేవంత్ రెడ్డి అన్న గారికి, రంగనాథ్ సార్ గారికి నమస్కారము. నేను చాలా అవమానించేటోళ్ళు మమ్మల్ని. మా పేరెంట్స్ వాళ్ళు కూడా మాకు దగ్గర రానిచ్చేటోళ్ళు కాదు. 6 ఇయర్ వరకు మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ జాబ్ లో చేరగానే మా పేరెంట్స్ వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది మాకంటే ఈ జాబ్ అంటే అప్పుడు భిక్షాటన చేసేవాళ్ళు, రోడ్ల పైన డబ్బులు అడిగేవాళ్ళు. సో అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు భిక్షాటన చేసినప్పుడు 10 రూపాయలు ఇవ్వడానికి చాలా విధంగా మాటలు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం కాబట్టి మాకు ఇంకా ఏదైనా పని చేయాలి, జాబ్ చేస్తున్నాం కదా, ఇంకా బయట కూడా పని చేసుకోవాలన్నట్టు మాలో మాకు ఎనర్జీ వస్తుందండి. ఇప్పుడు సంతోషంగా ఉందండి మాకైతే. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే మిమ్మల్ని సెక్స్ వర్కర్ లా చూస్తూ ఉంటారు, లేకపోతే ఇబ్బంది పెడతా ఉంటారు. సో బయట సమాజంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళ? ట్రాన్స్జెండర్ అంటే ఎవరైనా సరే, మంచోళ్ళైనా కానీ చెడ్డోళ్ళని కానీ సెక్స్ వర్క్ వస్తారా మీరు అని అడుగుతారండి. ఎంత నీ రేట్ ఎంత అని చెప్పమంటారు. ఇప్పుడు మేము డ్యూటీలో ఉన్నా కూడా వస్తుంటే కూడా మమ్మల్ని అడుగుతారు. బస్సులో వచ్చినా కూడా విచిత్రంగా చూస్తారు. సో ఇప్పుడు డ్యూటీలో ఇక్కడ పనిచేస్తా ఉన్నారు కదా హైడ్రా ఈగల్ టీమ్ లో, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నారా? ఇక్కడ డ్యూటీ చేసిన కాడ నుంచి మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. మేము సంతోషంగానే ఇక్కడ ఉంటున్నాం. మా సార్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. సో అంటే ఇప్పుడు హైడ్రా ఈగల్ టీమ్ లో పనిచేస్తా ఉన్నారు, మంచి జాబ్ చేస్తా ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారా? ఒకప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు మాకు దగ్గర రానిచ్చేటోళ్ళు గారు. ఎంతైనా డబ్బు నువ్వు ఏమైనా చేసుకో, డబ్బులు తీసుకోరా, డబ్బు ఇవ్వు అనేటోళ్ళు. కానీ జాబ్ చేసిన కాడ నుంచి మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా నువ్వు భిక్షాటనే చేస్తున్నావా, నీకు జాబ్ వచ్చిందని మాకు నమ్మకం లేదంటోళ్ళు. నాకు ఒక ఐడి కార్డు చూపించాను. అప్పటి నుంచి ఓకే నీకు జాబ్ వచ్చింది కదా, ఇలానే బతుకు, భిక్షాటన చేయకుండా, సెక్స్ వర్క్ చేయకుండా ఇలానే బతకమని అంటారండి మా పేరెంట్స్ వాళ్ళు. నాకన్నా మా పేరెంట్స్ వాళ్ళే ఎక్కువ సంతోషపడతారు. చెప్పండి, మీ గురించి చెప్పండి. అసలు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా మీ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? అందరికీ నమస్కారం. నా పేరు రుచిత. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మాది ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. ఇంతకుముందు లైఫ్ ఎలా ఉండేదంటే, చిన్నప్పటి నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లా ట్రాన్స్ ఉమెన్స్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ ఉమెన్గా అయినప్పటి నుంచి కానీ సొసైటీలో చిన్న చూపు, చీదరింపులు కావచ్చు, ఒక వ్యత్యాసంగా చూడటం, ట్రాన్స్ అంటే వీళ్ళు వెళ్తే భిక్షాటనకే పరిమితం వీళ్ళు అని ఒక భావన అనేది ఉండేది సమాజంలో. సో ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిన హైడ్రాలో మేము ఎప్పుడైతే జాయిన్ అయినామో, ఈగల్ టీంలో ఒక మెంబర్గా వర్క్ చేస్తున్నాము, చాలా వరకు మాలో మార్పులు అనేవి, అంటే సొసైటీలో కూడా మార్పు వస్తుంది కానీ ఇంకా రావాలి. వీళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు అని కొంతమంది మాత్రం ఇప్పుడు కూడా మేము జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడైనా బస్సులో వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక ట్రాన్స్ అని వ్యత్యాసంగా చూడటం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మేము ఈ జాబ్ చేస్తూ ఒక డిగ్నిటీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నామో మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ. సో చదువుకునే రోజుల్లో ఇబ్బందులు ఉండేవా?
చదువుకున్న రోజుల్లో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మా ప్రవర్తన కానీ మేము బయోలాజికల్గా మేల్గా ఉన్నప్పటికీ మాత్రం మాలో ఉన్న ఫీలింగ్స్ మాత్రం ఫీమేల్గా ఉండేవి. సో అప్పుడు ఎలా ఉండేదంటే వీళ్ళు కొంచెం బిహేవియర్ వేరే విధంగా ఉంది పాయింట్ అండ్ వివిధ పేర్లతో పిలుస్తూ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ర్యాగింగ్ చేసేవాళ్ళు కాలేజ్లో. సో చాలా ఇబ్బంది అనేవి ఎదుర్కొన్నాం చదువుకునే టైంలో. అంటే ఇప్పటికీ మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఒకప్పుడు అంటే మీకు సర్జరీ జరిగినప్పుడు కానీ మిగతా ఏమన్నా మీకు సంబంధించినటువంటి పనులు ఏమైనా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా? లేదు లేదు, నేను ఒక టైంలో నా ప్రవర్తన డిగ్రీ ఫైనల్ ఇయర్ టైంలో చేంజ్ అవుతుంటే ఇంట్లో వాళ్ళు కొట్టడం తిట్టడం అలాంటివి చేసి ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసాను. ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి కమ్యూనిటీని అప్రోచ్ అయ్యి కమ్యూనిటీలో ఉంటూ వాళ్ళతో పాటు బెగ్గింగ్కి వెళ్తూ ఉన్నాను. నేను ఇట్లా కమ్యూనిటీలో ఉన్నా అని తెలిసినప్పుడు చాలా అంటే కొన్ని రోజుల వరకు మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు. తర్వాత నేను సర్జరీస్ చేయించుకుని ఒక 5-6 ఇయర్స్ తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాధపడ్డారు. బట్ ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయ్యామో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ యాక్సెప్ట్ చేశారు. నేను ట్రాన్స్గా ఉన్నా కూడా అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. అంటే మీరు బెగ్గింగ్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో సంపాదించేవాళ్ళు కదా, రోజుకు ఇంత సంపాదించేవాళ్ళు కదా. సో ఇప్పుడు తక్కువ సంపాదిస్తూ ఉన్నారు కదా, దానికంటే పోల్చుకుంటే సంపాదన మంచిగా అనిపిస్తూ ఉందా, గౌరవం మంచిగా అనిపిస్తూ ఉందా? అవి ఎంత బయట ఇప్పుడు బెగ్గింగ్ చేస్తున్నామంటే ఒక దగ్గర యాచిస్తున్నామంటే వాళ్ళు అనే మాటలు అనేవి పడుతున్నాం, అది మంచిగా అనిపించదు కదా. గౌరవం అనేది ఉండదు కదా ఆడుకోవడం వల్ల. సో ఇప్పుడు అనేది ఒక జాబ్ చేసి తక్కువ సంపాదన ఉన్నా కూడా జాబ్ అనేది చేస్తుంటే ఒక డిగ్నిటీ కావచ్చు, సమాజంలో గౌరవం అనేది ఉంటుంది. సో అప్పటికన్నా ఇప్పుడు లైఫ్ చాలా బాగుందని మేము అనుకుంటున్నాం. సో హైడ్రాలో ఎలాంటి పనులు చేపిస్తూ ఉన్నారు? మీకు నచ్చినటువంటి పనులు చేపిస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు పెడతా ఉన్నారా? ఎట్లా? లేదు ఎక్కడ ఇబ్బంది లేదు. హైడ్రా అనే ఒక ఆర్గనైజేషన్లో మేము వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు వర్క్స్ కూడా డెమోలేషన్స్ టైంలో మాకు ఇవ్వడం ఎక్కువ వర్క్ ఉంటుంది. అంటే వర్క్ అనేది ఎక్కువ ఏం లేదు. ఎవరైతే అక్రమ ఆస్తులని హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలో ఎవరైతే వచ్చి హైడ్రాకి ఆపోజిట్గా ఏదైనా ఆర్గ్యూ చేసినా కూడా వాళ్ళని మేము వాళ్ళ నుండి మా హైడ్రా టీమ్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మా వర్క్ని యూజ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా సంతోషం. మగవాళ్ళతోటి సమానంగా పనిచేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా అంటే చాలా, అంటే ఆడ మగ అనే వ్యత్యాసం కాకుండా మేము అందరితో పాటు సమానంగా జనజీవన స్రవంతిలో ఒక వ్యక్తిలాగా మేము కూడా కలిసిపోయి సమాజంలో గౌరవంగా బ్రతుకున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, అంటే మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎక్కడ పుట్టారు, ఎట్లా చదువుకున్నారు, ఏం చేశారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు భావన అండి. నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ బెగ్గింగ్ చేసేదాన్ని. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన హైడ్రా దాంట్లో జాబ్ వచ్చింది నాకు. ఈ జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏం చదువుకున్నారు భావన గారు మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశానండి. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. సో అక్కడ మారుమూల ప్రాంతంలో ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం ఉన్నటువంటి మీరు ఇక్కడ హైడ్రాని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఎట్లా అంటే ఇక్కడ పని దొరుకుతుందని ఎట్లా తెలిసింది మీకు? కమ్యూనిటీ తరపున పెద్దవాళ్ళు కలిశారండి, సార్ వాళ్ళని, మినిస్టర్ సార్ వాళ్ళని, అడ్లూరి లక్ష్మణ్ సార్ని, సీతక్క మేడంని, వీళ్ళందరినీ, రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినట్టున్నారు. అయితే ఇంకా మాకు అవకాశం ఇచ్చారు. సో అవకాశం ఇచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుందమ్మా? లైక్ పని చేసుకుంటున్నారు, పని చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు, భిక్షాటన చేసుకోవట్లేదు, గౌరవప్రదంగా ఉందా లేకపోతే అదే లైఫ్ బాగుంది అనుకుంటున్నారా? చాలా గౌరవప్రదంగా ఉంది. నాకు భిక్షాటన చేసిన సమయంలో చాలా సూర్పోటి మాటలు చాలా అనుభవించాను. బాగానే ఉన్నారు కదా, కాలేజీ బాగుంది కదా, పని చేసుకొని బ్రతకొచ్చు కదా, ఎందుకో మీకు అవసరమా అని అనేవాళ్ళు. ఇంకా చాలా బాధ. ఇంట్లో వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఒక 6-7 ఇయర్స్ వరకు వాళ్ళు నన్ను దూరం పెట్టారు. తర్వాత నన్ను ఇంకా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రాన్స్ అయినా మా పిల్లోడే అని చెప్పి ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు.